ఈరోజు నేను చేయబోయే కూర మసాలా వంకాయ. దీనికి కావాల్సిన పదార్థాలు: అర్ధ కిలో వంకాయలు, 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 6 పచ్చిమిర్చి, 4 టీ స్పూన్లు కారపొడి, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం చింతపండు, వేయించిన పల్లీలు పౌడర్ చేసుకోవాలి, వేయించిన నువ్వులు పౌడర్ చేసుకోవాలి, 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, కొత్తిమీర కట్ట 1, కరివేపాకు కొంచెం, బెల్లం కొంచెం, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని దాంట్లోనే అల్లము వెల్లిగడ్డలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ, ఇప్పుడు పచ్చిమిర్చి, గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇట్లా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పసుపు, ఇట్లా కట్ చేసిన వంకాయలు ఇలా వేసుకోవాలి. దీంట్లో చింతపండు పులుసు కొంచెం, ఇప్పుడు కారం, 4 స్పూన్లు కారపొడి, కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఉప్పు, వాటర్ పోసినాం కదా, ఇట్లా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పల్లి పొడి, కొంచెం నువ్వుల పొడి, కొబ్బరి పొడి కొంచెం బెల్లం కొంచెం, ధనియాల పొడి చేసుకున్న దాంట్లో 2 లవంగాలు, 1 ఇలాచి, దాల్చిన చెక్క పౌడర్ చేసుకొని కొంచెం వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక 5 మినిట్స్ ఉడకని.
ఆయిల్ పైనకు వచ్చింది కదా, ఇక కూర రెడీ అయినట్టు. ఇక స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్ చేద్దాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇది టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. నా స్టైల్లో చేసిన మసాలా వంకాయ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.